ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. బరువు తగ్గాలి అన్నా, పీసీఓడి, థైరాయిడ్, డయాబెటిక్ కంట్రోల్లో ఉండాలన్నా యోగా ప్రాక్టీస్ చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ క్లాసులో జాయిన్ అయ్యి ఈ ప్రాబ్లమ్స్ అన్నింటి నుంచి బయటికి రావాలి, అసలు రాకుండా ఉండాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. ఈ వీడియోలో మనము ఇంచ్ లాస్ గురించి తెలుసుకుందాం. వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా. బరువు తగ్గడం కంటే ముందుగా మనకు ఈజీగా ఇంచ్ లాస్ అనేది చేసుకోవచ్చు. వితిన్ డేస్లోనే మనకు ఆ ఇంచ్ లాస్ అనేది చక్కగా కనిపిస్తుంది. ఇంచ్ లాస్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఈ సైడ్స్ ఉందండి, నా షర్ట్ సైజు, నా టీషర్ట్ సైజు ఎల్ అనుకోండి, దాన్ని ఎంకి తీసుకొచ్చామనుకోండి, వెయిట్ చూడడానికి అంతే ఉండొచ్చు, జస్ట్ 1-2 kgs డిఫరెన్స్ కనిపిస్తుంది. బట్ సైజ్ ఎంకి వచ్చేస్తుంది అంటే ఈ సైడ్స్ అంతా కూడా చక్కగా తగ్గిపోతుంది అనమాట. బాడీలో ఉన్న వాటరీనెస్ అంతా చక్కగా కరిగిపోతుంది, డీటాక్సిఫికేషన్ బాగా జరుగుతుంది, చెమట స్వెట్ బాగా వచ్చేసి బయటికి వెళ్ళిపోయి ఆ వాటరీ బాడీ అంతా వెళ్ళిపోయింది అనుకోండి, మజిల్ అండ్ బోన్ వెయిట్ అలానే ఉంటుంది. బట్ మనకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ఇంచ్ లాస్. అది ఇంచ్ లాస్ అంటే తగ్గిపోవడం, సైడ్స్ తగ్గడం, చక్కగా మంచి షేప్ రావడం, ఈ సైడ్స్ అంతా కూడా బెల్లీ మీద ఎక్కడా కూడా ఫ్యాట్ ఎక్కువగా కనిపించకపోవడము, థైస్ స్లిమ్గా ఉండము, ఇది ఇంచ్ లాస్ కిందకి వస్తుంది. సో ఇంచ్ లాస్ అన్నిటికంటే చాలా ఈజీ. వెయిట్ తగ్గడం కంటే కూడా ఇంచ్ లాస్ మీద ఫోకస్ చేశారనుకోండి, చాలా తొందరగా బాడీలో మంచి స్ట్రక్చర్ అనేది వస్తుంది. నేను చక్కగా మీకు ఇంచ్ లాస్కి సంబంధించిన ప్రాక్టీసెస్ చూపిస్తాను. ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ కూడా చెప్తాను. ఇంచ్ లాస్ ప్రాక్టీసెస్ చేసినప్పుడు మనకు సైడ్స్ తగ్గడంతో పాటుగా సైడ్ బెల్లీ తగ్గుతుంది. దాంతోపాటుగా బ్యాక్ పెయిన్ ఉంటుంది కదా, వాళ్ళు కూడా చక్కగా ప్రాక్టీస్ చేయొచ్చు. బ్యాక్ పెయిన్ కూడా తగ్గిపోతుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది, డయాబెటిక్ కూడా చాలా మంచిది. అలాంటి ఇంచ్ లాస్ ప్రాక్టీసెస్ స్పెషల్గా చూపిస్తాను. చాలామంది అనుకుంటారు బరువు తగ్గాలి అంటే చాలా కష్టపడాలేమో, భోజనాలే మానేసేయాలి, కడుపు కట్టేసుకొని చాలాసేపు వర్కౌట్స్ చేయాల్సి ఉంటుందేమో, ఒక 2 hours 3 hours వర్కౌట్ చేస్తే కానీ స్లిమ్గా ఉండవేమో అని అనుకుంటూ ఉంటారు. అలా ఏం కాదు. ఫోకస్డ్గా ప్రాపర్ వేలో కనుక ప్రాక్టీస్ చేశాము అంటే ఖచ్చితంగా మనకు వెయిట్ తగ్గచ్చు, నేను ఇప్పుడు చెప్పినట్టు ఇంచ్ లాస్ కూడా అవ్వచ్చు. చక్కగా ఇంచ్ లాస్ ప్రాక్టీసెస్ ఎలా చేయాలో తెలుసుకుందామా? చూడండి. టేక్ ఏ లాంగ్ బ్రీత్, రిలాక్సింగ్గా చక్కగా బ్రీత్ని ఎంజాయ్ చేస్తూ బాడీని మైండ్ని రిలాక్స్ చేద్దాం. దెన్ చూడండి, ఇలా రిలాక్సింగ్గా సుఖాసనాలో కూర్చొని ఉన్నాను నేను ఇప్పుడు. దెన్ అర్ధ పద్మాసన ఆసనాకి వెళ్దాం. చూడండి, హ్యాపీగా రైట్ లెగ్ని పైకి తీసుకున్నాను. టేక్ ఏ లాంగ్ బ్రీత్, హ్యాండ్స్ షోల్డర్ లెవెల్ తీసుకున్నాను. ఇంచ్ అనగానే మనం ఎక్కువ సైడ్స్ మీద ఫోకస్ చేస్తాం. సైడ్స్ మీద బెండింగ్స్ చేసామనుకోండి, మనకు ఇంచ్ లాస్కి చాలా హెల్ప్ అవుతాయి. చూడండి, 1 చక్కగా చేయాలి, 2 ఎల్బో కంప్లీట్గా కిందకి రావాలన్నమాట, 3 4 5 6 7 8 9 10 సెంటర్. ఇది రైట్ లెగ్ కదా, మనం లెఫ్ట్ సైడ్కి మెయింటెనెన్స్లో ఉండాలి. ఫస్ట్ ముందు చేసిందంతా వామప్ కిందకు వస్తుంది, స్ట్రెచెస్ అనమాట. చక్కగా బాడీ మొత్తం స్ట్రెచ్ అవ్వడము, సైడ్స్ మొత్తము చక్కగా లాగినట్టు రావడము, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఫ్యాట్ బర్నింగ్ కోసం, ఇంచ్ లాస్ కోసం ఎగ్జాక్ట్ ప్రాక్టీస్లోకి వచ్చేసాం. డీప్ బ్రీతింగ్. చూడండి ఎంత చక్కగా సైడ్స్ మీద డిఫరెన్స్ తెలుస్తోంది కదా. ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఈ ప్రాక్టీసెస్ చేసేటప్పుడు మనకు బ్యాక్ పెయిన్ ఉంటే కూడా చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఒక 10 seconds నుంచి 20 seconds ఆర్ హాఫ్ మినిట్ 1 minute వరకు కూడా రెగ్యులర్ ప్రాక్టీస్ మీద ఎక్కువసేపు ఉండొచ్చు అనమాట. టేక్ ఏ లాంగ్ బ్రీత్, హ్యాండ్స్ ముందుకి. ఇప్పుడు ట్విస్టింగ్ చేస్తాం. సైడ్ బెల్లీ మీద బాగా మనకి ఎఫెక్ట్ రావడం కోసం ట్విస్టింగ్ పోస్చర్స్ ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ముందుకి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్ చేస్తూ సైడ్కి. మనకు నేను రైట్ టోని రైట్ హ్యాండ్ తోటి పట్టుకున్నాను, అందేలాగా నడుముని తిప్పాను. చూసారా, కంప్లీట్గా అప్పర్ బాడీ, ఇటు ఉన్న అప్పర్ బాడీ కాస్త ఇటు సైడ్కి తిరిగిపోయింది. రైట్,
అలా ఒక 4-5 టైమ్స్ చేయండి. స్టార్టింగ్లో మీకు టో అందలేదనుకోండి, ఏం వర్రీ లేదు, చక్కగా రిలాక్సింగ్గా ఇక్కడ చూడండి, ఇలా నడుము ఇక్కడ వరకే వచ్చిందనుకోండి, ఇంతవరకే హ్యాండ్ పెట్టుకోండి. మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేసి చేసి చక్కగా ఇంతవరకు వస్తుంది. ఇక్కడ పట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఎక్కువసేపు మనం పోస్చర్లో హోల్డింగ్ చేయగలుగుతాం. చూడండి, రిలాక్సింగ్గా ఉన్నాను నేను. నా వాయిస్లోనే తేడా తెలుస్తుంది కదా మీకు రిలాక్సింగ్గా ఉన్నాను అని. ఎక్కడ ఎక్కువగా గస రావడం కానీ బ్రీత్ ఫాస్ట్గా రావడం కానీ తెలియడం లేదు కదా. అంటే పోస్చర్ ఎంత ఈజీగా రిలాక్సింగ్గా ఉందో తెలుస్తోందా. ఇలా ఒక 5 సెకండ్స్ నుంచి 10 సెకండ్స్ 15 సెకండ్స్ వరకు ఉండొచ్చు. ఈ పోస్చర్ వల్ల బ్యాక్ పెయిన్ కూడా చాలా రిలీఫ్ అయిపోతుంది. సైడ్ మజిల్స్, దెన్ స్పైనల్ మజిల్స్ చుట్టూ ఉన్న ఫ్యాట్ అనేది కూడా చక్కగా మనకు బర్న్ అవ్వడం అనేది జరుగుతుంది. రిలాక్సింగ్గా తీసేద్దాం. డీప్ బ్రీత్. ఎంత రిలాక్సింగ్గా ఉంటుందో తెలుసా. ఈ సైడ్స్ మజిల్స్ అంతా, బ్యాక్ సైడ్ మజిల్స్, ఫ్రంట్ సైడ్ మజిల్స్, ఇవన్నీ కూడా మనకు చాలా అంటే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తాయి. ఫ్యాట్ బర్నింగ్ ఈజీగా జరిగిపోతుంది. ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ ప్రాక్టీసెస్ చూద్దాం. చూడండి, ఫస్ట్ డీప్ బ్రీత్, రైట్ దెన్ లెఫ్ట్. ఇలా ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేసేసేయండి. యా, ఇప్పుడు నేను లెఫ్ట్ లెగ్ కదా, రైట్ సైడ్కి మెయింటెనెన్స్ ఉండాలి. 2 4 6 8 10. డీప్ బ్రీతింగ్, ఇన్హేల్. అలా 10 సెకండ్స్ నుంచి మీరు 20-30 సెకండ్స్ వరకు కూడా ఉండండి. దెన్ ఇంతకుముందు చేసినట్టే ట్విస్టింగ్ చేద్దాం. చూడండి, బ్రీత్ అవుట్. సైడ్కి తిరిగేటప్పుడు బ్రీత్ అవుట్ చేస్తాం. బ్రీత్ అవుట్, నడుము చక్కగా తిరగాలన్నమాట. బ్రీత్ అవుట్. అలా ఒక 5-6 టైమ్స్. దెన్ పోస్చర్లో హోల్డింగ్. చూసారా నడుము మొత్తం ఎంత చక్కగా తిరిగిందో తెలుస్తోందా. ఇటు సైడ్ ఉన్న పర్సన్ అప్పర్ బాడీ కాస్త ఇటు సైడ్కి వెళ్ళిపోయిందా. నడుములో తేడా తెలుస్తోందా. బ్యాక్ మజిల్స్లో కూడా చక్కగా స్ట్రెచ్ వస్తూ ఉంటుంది. చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఇలాంటి పోస్చర్లో తొందరగా బయటకు వచ్చేయాలని కూడా అనిపించదు. కొంచెం ఇంకొద్దిసేపు ఉండగలుగుతున్నాము, ఇంకా చేస్తే బాగున్ను అనిపిస్తుంది. డీప్ బ్రీతింగ్, రిలాక్స్. టేక్ ఏ లాంగ్ బ్రీత్, బ్రీత్ అవుట్. ఇంచ్ లాస్ అవ్వాలంటే ది బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నమాట. సైడ్స్ బాగా తగ్గుతుంది. సైడ్ బెల్లీ అండి, ఇది అంతా కూడా సైడ్స్ మీద. ఇంచ్ లాస్ కదా, సైడ్స్, పొట్ట మీద సైడ్స్, బ్యాక్ మజిల్స్ మీద ఉన్న ఫ్యాట్ అంతా సైడ్స్ మీద అంతా చక్కగా తగ్గుతుంది. రెగ్యులర్గా ఈ ప్రాక్టీసెస్ చేశారనుకోండి, అసలు యోగా అంటే ఇష్టం పెరిగిపోతుందన్నమాట. ఎందుకంటే ఆ ట్విస్టింగ్స్ చేస్తూ చేస్తూ మనకి రిజల్ట్ వస్తూ ఉంటుంది. హెల్త్ చక్కగా సెట్ అవుతూ ఉంటుంది. బ్యాక్ పెయిన్ తగ్గిపోతూ ఉంటుంది. ఈ ట్విస్టింగ్ పోస్చర్స్ వల్ల డయాబెటిక్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇంత మంచి రిజల్ట్నిచ్చే ఈ ప్రాక్టీసెస్ని మీరు ఏ రోజు ఈ వీడియో చూస్తారో ఆ రోజు నుంచి స్టార్ట్ చేసుకోండి. రిలాక్సింగ్గా ఎంటీ స్టమక్ తోటి స్టార్ట్ చేయండి, చాలా మంచిది. రెగ్యులర్గా ఇంకా మంచి ప్రాక్టీసెస్, కంటిన్యూస్ ప్రాక్టీసెస్ అంటే 1.5 అవర్ 2 అవర్స్ ప్రాక్టీసెస్ చక్కగా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఆన్లైన్ క్లాసులు లేదా ఆఫ్లైన్ క్లాసుల కోసం సంప్రదించి క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. నమస్తే.